అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వాడేమో వర్షం పడుతున్నాడు, గిద్దలు వర్షం ఆడలేదు. గిద్దలు సల్మా, మాది రాచల్ల జగనన్న కాలనీలో ఉండేది. నీళ్లు 3 నెలల నుంచి నీళ్లు సరిగ్గా రావట్లేదన్నా, బోర్ తీసేసిండ్రు. 3 నెలల నుంచి రావడం లేదు. మేము కిందికి పోయి మోసుకోవాలంటే మా వల్ల కావడం లేదు. సున్నా మాకు నీళ్లు నీళ్లు కావాలి మాకు. కింది నుంచి పోయి మోసుకోవాలంటే మా చేత కావడం లేదు. ఎన్ని నెలలని మోసుకోవాలి? అట్లా బోర్ ఉంది, దాన్ని చేపియండి అని అధికారికి చెప్పాలని కోరుకుంటున్నాం. చాలా సార్లు మేము వాళ్ళకి చెప్పినాం, పెద్ద వాళ్ళకి చెప్పినా వాళ్ళు పట్టించుకోవడం లేదన్న. ఎన్ని రోజుల నుంచి చెప్పినా కానీ పట్టించుకోవడం అంటుండరు, వదిలేస్తుండరు. దగ్గరకు వచ్చి ఏం చేపియడం లేదు. చేపియాలని కోరుకుంటున్నాను. మాది నీళ్లు జగనన్న కాలనీకి నీళ్లు లేవు సార్. మేము కిందికి పోయి ఎత్తుకొచ్చుకోవాలంటే పంచాయత్ సెక్రటరీకి అందరికి చెప్పినాము. చెప్తే వాళ్ళు పలకట్లేదు. ఏడ్చామంటున్నారు. సర్పంచ్కి చెప్పినాము. కాసేపు నాకు సంబంధం లేదంటాడు, కాసేపు ఏడ్చాంలే అంటాడు. 3 నెలలు అయింది. అది పీకి గడన పెట్టిండ్రు. ఇంకా దాన్ని అనుకోని అనుకోలే. ఏడ్చాంలే అంటున్నారు. అసలు ఏడ వచ్చున్నారు, పలకని కానీ పలకట్లేదు వాళ్ళు. ఇంకా నీళ్లు దూరం పోయి తెచ్చుకుంటున్నాము బిందెలతో. పొద్దులొచ్చాం పని చేసి నీళ్లు తెచ్చుకోవాలంటే ఏడ తెచ్చుకుంటాం సార్? తిప్ప జగనన్న కాలనీ తిప్ప. పై నుంచి కిందికి, పైకి కిందికి దిగాలంటే ఎవరు దిగుతారు సార్? పొద్దులొచ్చాం పనులు చేసుకొని వచ్చి పలకనే పలకరు. రాచల్ల గ్రామే సారు. 3 నెలలు అయింది, పట్టించుకోవటం లేదు. మేము ఎలా నీళ్లు తెచ్చుకోవాలి? ఏం కథ? బోరు తీసేసిండ్రు, పెరికేసిండ్రు. కట్టిస్తామన్నారు, కట్టియటం లేదు. అధికారులు చెప్పిండ్రు కడతామన్నారు. రేపు ఎల్లుండి వచ్చామన్నారు, రాలే. బిందెల్లో తెచ్చుకుంటున్నాం. అట కింది నుంచి తెచ్చుకుంటున్నాం, అట రావాల నుంచి తెచ్చుకుంటున్నాం. చెప్పినాం సార్.